ఆయిల్ కోసం అమెరికా కార్పొరేట్ కంపెనీలు కుట్రకు పాల్పడుతున్నాయని సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ ఆరోపించారు. అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్లో ట్రంప్కు వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. సొంత గడ్డపైనే ట్రంప్కు మద్దతు లేదని విమర్శలు ఎక్కుపెట్టారు నారాయణ. అమెరికా అరాచకాలను భారత్ ఖండించకపోవడం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు మద్దతుపైనే ఆధారపడి ఉందని తెలిపారు. ట్రంప్ చర్యలను వెంటనే ఖండించాలని కేంద్రాన్ని చంద్రబాబు డిమాండ్ చేయాలని కోరారు నారాయణ. తిరుపతిలో ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు నారాయణ. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి దేశం ఉంటే అది వెనుజులా. అది అంతకుముందు అమెరికా వాళ్ళు దాన్ని పరిపాలించేవాళ్ళు. కమ్యూనిస్ట్ అధికారులకు వచ్చినాక సావేజ్ అధికారులకు వచ్చిన తర్వాత మొత్తం జాతీయం చేశాడు. ఆ ఆయిల్ మొత్తం మాకే కావాలని చూసుకుని మళ్ళీ వచ్చి రెండవసారి మన కమ్యూనిస్ట్ గెలిచిన తర్వాత మొదలు తీసుకెళ్ళిపోయారు. ఇది ప్రపంచం మొత్తం మీదుగా ముక్తంగా ఖండిస్తూ ఉంది. అమెరికా దేశంలో మీ రాష్ట్రంలో మీ సొంత నడిబొట్టుని అమెరికా దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్నటువంటి న్యూయార్క్లో నీకు వ్యతిరేకంగా గెలిచాడు ముందాన్ని. ఇప్పుడు జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు బాగా రాణిస్తూ ఉన్నాడు. అసలు మోడీ ప్రభుత్వం ఉండాలంటే చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యం పైన ఉంది తప్ప చంద్రబాబు నాయుడు కాదనుకుంటే మోడీ ప్రభుత్వం ఉండదు. తర్వాత ఆయన్ని నిలబెట్టేటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో ఉన్నాడు, దేవుడి సన్నిధిలో ఉన్నాడు. ఆయన చెప్పాలి ఒక మాట, ట్రంప్ విధానాలు కరెక్ట్ కాదు చెప్పిన ఎన్డీఏ కూటమికి ఊపిరి ఆక్సిజన్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా నోరు తెరిచి ట్రంప్ దుశ్చర్యల్ని ఖండించాలి.